జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రావడము, అక్కడ ఈ కమిషన్ అడగడము, అధికంగా ట్యాక్స్ వేస్తామని చెప్పడం, వాళ్ళు భయపడి బెంబేరెత్తి బయటికి పారిపోయినారు. అదే విధంగా హెచ్ఎస్బిసి ఒక సీఎంఎల్ని వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో ఇటువంటి పెద్ద కంపెనీలు ఉన్నామండి. ఏ మాటగా మాట వాస్తవంగా చెప్పుకోవాలంటే వాళ్ళు కావాలంటే సెంట్రల్ లో మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం ఇన్ని రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల వీళ్లకు ఈ రాష్ట్రంలో అదే పనిగా బిజినెస్ చేయాల్సిన పని ఉండదు. కాబట్టి హెచ్ఎస్బిసి లాంటి కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోయినాయి. సింగపూర్ కు సంబంధించిన స్టార్ట్అప్ కంపెనీలు బయటికి వెళ్ళిపోయినాయి. రిలయన్స్ జియో చిత్తూరులో పెడదాం అనుకున్నారు, అవి బయటికి వెళ్ళిపోయినాయి. హోలిటెక్ కంపెనీ, అదే విధంగా రాజపాలయం మిల్స్, అదే విధంగా టైటాన్ సోలార్ కంపెనీ, మెగా సీడ్ పార్క్, కియా అనుబంధ సంస్థలు. కియా అయితే అక్కడ అనంతపూర్ లో పెద్ద సంస్థ కియా పెట్టారు, దానికి అనుబంధ పరిశ్రమలు అంటూ రానున్నాయి. ఇది 2014 నుంచి 2019 వరకు బాబు గారి కాలంలో. ఆ టైంలో ఇంకా అనుబంధ పరిశ్రమలు కన్నా వస్తే ఇంకా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేటి. ఆ టైంలో కియా మీరు ఉండడమే గొప్ప సమయం, బయట అనుబంధ సంస్థలు వచ్చేదాన్ని కుదరదు అని చెప్పి అక్కడ లోకల్ గా ఉండే వైసీపీకి సంబంధించిన క్యాడరు, అదే విధంగా ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఈ కంపెనీ పెట్టడమే గొప్ప, ఇంకా అనుబంధ సంస్థలు వచ్చేది ఉండదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు బయటికి ఉండకుండా.